వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. చాలండి. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమస్వరూపినికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మంచి కాపరి నీకు వందనాలు. పదే పదే మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించుటకు, అర్థించుటకు దీనులమైన మాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మహిమ కలిగిన నీ పరిచర్యలో మమ్మల్ని గడియ వరకు నిలబెట్టినందుకు స్తోత్రాలు. ఈ పూట కూడా మీరే మాట్లాడండి. ఈ ఏప్రిల్ నెల చివరి ఆదివారం మేమంతా నీ సన్నిధిలో కనపడే భాగ్యం ఇచ్చావు అయ్యా. ఇంతవరకు మీ ఆధ్వర్యంలో ఈ కూడికను నడిపించుకున్నావు. ఇప్పుడు కూడా పూర్తిగా నన్ను, మమ్మల్ని మీ వశంలోకి తీసుకొని మీకు ఇష్టమైన కార్యమంతయు జరిగించుమని, ప్రతి ఆటంకం, ప్రతి అనాలోచన, ప్రతి అవిధేయత, ప్రతి నిద్రమత్తు, సోమరితనం యేసు నీ నామములో నేను కొట్టివేస్తూ ఉన్నా. హల్లెలూయా. ఈ మహిమ కొరకు మా మధ్యలో సంచారము చేస్తూ మమ్మల్ని పూర్తిగా నీ స్వాధీనంలోకి తీసుకొని మీరే మాట్లాడి మహిమను పొందుకొని మమ్మల్ని దీవించి పంపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అన్నది చాలాసార్లు తెలుసుకున్న వాక్యమే. అయినను మరలా దేవుడు మనతో మాట్లాడదలుచుకున్న సత్యములను మనము గ్రహిస్తాం. ఒంటి కాడై ఉండకూడదు, కలిసి ఉండాలి. ఒకడు పడిపోతే ఇంకొకడు అతన్ని లేపడానికి ఉంటుంది అని ప్రభువారు చెప్పారు. చూద్దాం. మనకందరికీ తెలిసిన వాక్యమే. ఆదికాండం 2:18 నడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు సాటి అయిన సహాయాన్ని చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఉద్దేశములు ఎప్పుడూ మంచివే, ఆయన కార్యములు ఎప్పుడూ మంచివే. మనుషులు దాన్ని స్వీకరించడంలో, అనుసరించటంలో, తదనుగుణంగా ప్రవర్తించటంలో మనుషులే ఫెయిల్ అవుతారు, కానీ దేవుడు ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు మన కొరకు ఉద్దేశించే అన్ని మన మేలు కొరకే అయినప్పుడు ఆ మేలు కొరకైన ఆ సత్యాలను మనము గ్రహించి దాని ప్రకారంగా జీవించడం మనకెంతైనా శ్రేయస్కరం. అలా లేకపోతే నష్టపోయేది మనమేనని దేవుని వాక్యం మనకు ఖచ్చితంగా బోధిస్తూ ఉంది. చూద్దాం. ఆ పాత నిబంధనలోనే నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనములో ఏమని వ్రాశాడు? కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనెను. చాలండి. అలాగే 4వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుదాం. 13 నుండి 16 వరకు ఉంది, కొంచెం చదవండి. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలంచిన వానిని పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. చాలండి. ఇక్కడ నిర్గమకాండములో ఇశ్రాయేలులను విమోచించుటకు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఐగుప్తు యొక్క మరి పదవులు కానీ ధనాన్ని కానీ ఏది కూడా నాకు వద్దు అని వాటన్నిటిని తృణప్రాయంగా ఎంచి అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని బయటకు వచ్చిన ఇతనే ఎవరైనా మోషే. తగిన సమయమందు దేవుడు మోషేని పిలిచి, రమ్ము, నా ప్రజల దురవస్థను చూసే వారి మొరలు విన్నాను, నిన్ను నేను ఫరో దగ్గరికి పంపిస్తాను అన్నాడు. దైవ ప్రణాళిక ప్రకారంగా దేవుడు ఇద్దరిని పంపించేది అయిన ఉద్దేశం అయితే ఒక్కొక్కసారి మనల్ని టెస్ట్ చేయడానికి మనల్ని పిలుస్తాడు. వాక్యం మనలో ఎంతగా నాటుకుందో, వాక్యం మనం ఎంతగా అనుసరిస్తున్నామో, చదువుతున్నాం కానీ వంట పట్టట్లేదు అన్నది మనకు అర్థం అవ్వాలి, ఆయనకి ఎప్పుడూ అర్థమవుతుంది. అని ఫలాని పనికి నువ్వు వెళ్ళిరా అని అంటే నేను ఒక్కడినే కాదు మరి ఒక్కరిని పంపు అనగలిగిన ఆ స్థాయి నీకుందో లేదో పరిశీలన చేస్తాడు దేవుడు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాడు మోషే, కానీ పంపగానే పరిగెత్తుకెళ్ళలే. అది కాదు ఇది కాదు అని ఎన్నో
మాటలు చెప్పుతూ నా వల్ల కాదు, నా వశం కాదు, ఎవరిని పంపదలుసు వాళ్ళని పంపించు అన్నాడు. ప్రభు అప్పుడు నీ అన్నయ్య అయిన అహరోను ఉన్నాడు కదా అని. ఎక్కడో ఉన్నాడు అన్న, ఇక్కడ ఉన్నాడు, ఈ దేశంలో, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాడు మోషే. ఎప్పుడైతే ఆ మాట అతనిలోనున్న ఆ యొక్క ఉద్దేశం నెరిగిన వాడై, నీ అన్నయ్య అయిననే అహరోను పంపిస్తాను అని చెప్పి పంపించాడు. అతడు వస్తున్నాడన్నాడు. అతడు నిజంగా ఎవరితో కబురు పెట్టాడు, ఎలా కబురు పెట్టాడో సమయానికి అహరోను రానే వచ్చాడు. ఇద్దరు కలిసి ఇక దేవుడు చెప్పిన ప్రతి పనిని నిర్వర్తించినట్లుగా మనకు 4వ అధ్యాయం మొత్తం మనకు అక్కడి నుండి మనకు అర్థమవుతుంది. ఫరో దగ్గరికి వెళ్ళింది, ఇద్దరు వెళ్ళారు, కానీ ఎక్కువ మాట్లాడింది, ఎక్కువ పనిచేసింది మోషేనే. కానీ తనకొక తోడు, రెండవ వ్యక్తి అవసరమని దేవుని మనస్సు నెరిగినట్లుగా ప్రవర్తించాడు. దేవునికి మహిమ కలుగునగాక. మనకు అవకాశాలు రాగానే పొలవమంట పరిగెత్తకూడదని, వాక్య ప్రకారంగా, దైవుని ఉద్దేశ ప్రకారంగా ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదని గ్రహిస్తే మనము కూడా ధన్యులమవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరి వరకు కూడా మోషే అహరోనులు ఆ యొక్క యాత్ర అంతా జరిగించినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. అలాగే సంఖ్యాకాండం 13వ అధ్యాయములో కూడా ఇద్దరిద్దరినిగా పంపించలేదు. ఒక్కసారే 12 మంది గోత్రమునకు ఒకడు పంపించాడు అక్కడ కదండి. అక్కడ వెళ్ళినను, ఆ విధంగా వెళ్ళిన ఆ ఇద్దరిలో ఉన్నటువంటి ఐక్యతను దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరు పళ్ళు తీసుకురావాలి, అక్కడ ఎలాంటిదో చూడాలి, ఎలాంటి నేలో చూడాలి, కొండల లోయలా ఏ విధంగా ఉంది, మీరు ఆ మట్టిని సహా పరిశీలించి, అక్కడున్న ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడి పంటలను పరిశీలించి మీరు మన మంచి సమాచారంతో రావాలి అని ప్రభు 12 మందిని పంపించాడు కదండి. నేను విస్తారంగా బైబిల్ చదివించట్లేదు, ఇక్కడ ఒక్క మాట మీరు చదవాలి. ఏంటి అంటే సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23వ వచనం మీరు చదవండి. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా పళ్ళు చూశారు, ఆ ఎంత బలంగా ఎంత బాగున్నాయో చూశారు. కానీ యాపిల్ పండునో లేకపోతే దానిమ్మనో ఇద్దరు మోయడం కుదరదు. మోయాల్సి వస్తే ఏది మోయాలి కదా. ఆ ద్రాక్ష ఆ గెలలు చూసినప్పుడు ఇద్దరు కలిసి మోస్తే తప్ప దాన్ని క్షేమంగా చేర్చలేరు. అందుకని ఇద్దరు కలిసి ఏమంటారు దాన్ని, దండె మీద దాన్ని కట్టి, అంటే ఒక భుజం మీద ఒక చివర ఉంటుంది, ఇంకొక భుజం మీద ఒక చివర ఉంటుంది, ద్రాక్ష గెల వేలాడుతూ ఉంటుంది, తీసుకొని వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట కూడా మనం అక్కడ గమనించాలి. వీళ్ళు 25వ వచనం మనము చదివితే, వీళ్ళు 40 దినములు ఆ దేశమును సంచారం చేశారు, అక్కడంతా చూశారు. చివరికి వచ్చేసరికి మనకందరికీ తెలుసు, ఎన్నోసార్లు మనము నేర్చుకున్నాం, అక్కడ ఆ దేశం అంతటికి ఇద్దరికి అర్థమైనట్లుగా తక్కిన 10 మందికి అర్థం కాలేదు. ఓకేనా. 14వ అధ్యాయము 6 నుంచి మనం ప్రారంభం నుంచి చదువుకుంటే, ఈ 10 మంది ఆ దేశమును చూసిన దానికి వ్యతిరేకమైన, అంటే వాళ్ళు అర్థం చేసుకున్నది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకున్న విధానములో వారు చెప్పారు. దేవుణ్ణి బట్టి అర్థం చేసుకుని, దేవుని శక్తి మాతో ఉంటే, మనతో ఉంటే ఏమైనా చేయగలమన్న భావం ఇద్దరిలో మాత్రమే వచ్చింది. వాళ్ళెవరో మనకు తెలుసు, యెహోషువ, కాలేబులు. చూడండి, ఇక్కడ 10 మంది సమాచారం చెడ్డ సమాచారం చెప్పారు. తీరా ఈ సమాజం అంతా కూడా మళ్ళీ వెనకకు వెళ్ళడానికి, మళ్ళీ ఐగుప్తుకే వెళ్దాము, మన ఒక నాయకుని నియమించుకొని అని వెళుతున్నటువంటి ఆ పరిస్థితిలో అడ్డుపడిన వాళ్ళు కూడా వీళ్ళు ఒకవేళ చెడ్డ సమాచారం చెప్పుంటే,
ఒకవేళ వాళ్ళని చూసి, ఆ ఉన్నత దేహులను చూసి, అమ్మో వీళ్ళ ముందు మనం గెలవలేము అన్న ఒక అవిశ్వాసం వాళ్ళు వచ్చుంటే, తెలిసిందేదో చూసిందేదో మేము చెప్పాము, కానీ మరలా ఐగుప్తుకు వెళ్ళిపోవడమా, అమ్మో అలాంటి పని చేయకూడదని మళ్ళీ ఇందులో ఎవరు కూడా అడ్డుపడాలి. మనం అర్థం చేసుకోవాలి. మేము ఇలా అనుకోలేదండి, మీరు అక్కడ దాకా వెళ్తారనుకున్నాం, భయపడతారనుకున్నాం, ఓహో విషయం ఇలా ఉందా అనుకుంటాం, లేకపోతే అందరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుని మరలా అడుగుదాం, మరి ఏం చేయమంటారు, మీరు ఆయా దేశం తీసుకెళ్తానన్నారు, ఆ పరిస్థితులు ఏమో అలా ఉన్నాయని అలా మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడితే, కానీ వీళ్ళు ఏకంగా వెనకకే పోదామని ప్రయత్నించినప్పుడు అడ్డుపడాలన్న మనస్సు కూడా ఇద్దరికే వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పాత నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలించిన, కొత్త నిబంధన గ్రంథమును పరిశీలించిన, ఇద్దరు ఏకీభవించి ఏది అడిగితే అది ఇస్తానన్న దేవుని యొక్క ప్రణాళిక అది ఖచ్చితంగా ఇద్దరిలోనే నెరవేరుతున్నట్లుగా వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, 14వ అధ్యాయం మనం సంఖ్యాకాండములో మనం చదువుకుంటే 37, 38లో ఆ మంచి సమాచారం చెప్పిన ఇద్దరు మాత్రమే ఆ వాగ్దాన దేశం వెళ్తారు, ఈ తక్కిన వారు ఎవరు వెళ్ళరు అనంటే, ఈ ఇద్దరు ఎందుకు అనంటే, ఇద్దరిలో ఒకే స్వభావము, ఒకే అవగాహన, దైవ కార్యమును అర్థం చేసుకునే ఒకే మనస్సు ఉంటే ఏ బాధ లేదు. ఓకే, లేకుంటే ఒకడికి రాకుంటే ఇంకొకటి హెచ్చరించవచ్చు అని దేవుడు ఇద్దరిని పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వస్తే అసలు చిక్కే లేదు, సమస్య లేదు. రాని పక్షములో మరొకడు ఇంకొకరిని హెచ్చరించే అవకాశం ఉంటుంది కనుక ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒకడు పడిపోయినా మరొకడు లేపడానికి అవకాశం ఉంటుంది అని ముందుగానే ఆ మాటను దేవుడు మనకు తెలియచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తన ఆలోచనలో, తన ప్రణాళికలో ఇద్దరు కలిసి ఉండడం, ఇద్దరి మనస్సు ఒకటవ్వడం, ఇద్దరు ఐక్యంగా దేవుని పని చేయడం మంచిది. అప్పుడే అది సక్సెస్ అవుతుంది అని దేవుడు ఉద్దేశించి తన ఉద్దేశమును మరి తెలియజేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 10 మందిలో కూడా అప్పటికైనా వెనకకి వెళ్తారనుకోవట్లేదు. మేము అక్కడ విషయాలు చెప్పాము, ఈ దానికి మీరు వెనకకి వెళ్ళిపోతున్నారు ఎందుకు అని అనొచ్చు కదండి. దానికి కూడా వాళ్ళు సపోర్ట్ లేదండి కదా. కానీ మంచి సమాచారం చెప్పారు, అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగారు. తర్వాత వెళ్ళిపోతున్న వారికి వస్త్రాలు చింపుకొని అడ్డుపడగలిగిన వారు కూడా ఆ ఇద్దరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక ఇద్దరు ఒక విషయాన్ని ఏకీభవించి దేవుని మనస్సును ప్రకారంగా వాళ్ళు అర్థం చేసుకోగలిగితే చివరి వరకు వాళ్ళు ఏ దానికైనా తెగించగలుగుతారో, నిలబడగలుగుతారని, అది సంఘం అవని, ఇల్లు అవని, ఏదైనా అవని అని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనకిప్పుడు అవసరమైనది ఏంటంటే ఇద్దరికి ఒకే మనస్సు రావాలి. ఆ మనస్సు దేవుని మనస్సై ఉండాలి. ఎందుకంటే కొత్త నిబంధనలు అననీయ సప్పీరాలు కూడా ఒక్క మనసే వచ్చింది. ఏమన్నా ప్రయోజనమా కదండి, అవునా కాదా? కాబట్టి ఒక్క మనసే అన్నారుగా, మరి మేమిద్దరం ఒకటి ఒక్క మాట మీద ఉంటామండి అని దైవ విరోధమైన మాట మీద ఉండడానికి వీల్లేదు అన్న సత్యం దేవుడి పూట మనందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వారిద్దరు వస్త్రాలు చింపుకొని అడ్డుపడ్డారండి. అడ్డుపడి ఏమన్నారు, తప్పకుండా మనము వారిని జయించగలము, ఆ శక్తిని దేవుడు మనకిస్తాడు. యెహోవా మన యందు ఆనందిస్తే ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎప్పుడు ఆనందిస్తాడు అనంటే దేవుని మనస్సును తెలుసుకుంటే ఆయన ఆనందిస్తాడు. అవునా, నన్ను పరిశీలనగా తెలుసుకొనుట వలన నేను ఆనందిస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు యందు దేవుడు ఎందుకు ఆనందించాడంటే దేవుని మనస్సు ఎరిగిన వాడుగా దావీదు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామునందు దేవుడు ఎందుకు ఆనందించాడు, అబ్రహామును స్నేహితునిగా ఎందుకు చేశావంటే దేవుడి మనస్సు అబ్రహాంకు తెలిసిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. సొదొమ విషయంలో మనకు అర్థమవుతుంది. ఆయన ఏం చెప్పకుండానే బ్రతిమలాడడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవునికి దగ్గరైతే దేవుని మనసు తెలుస్తుంది.
దగ్గర కూర్చుంటే తెలియదు. ఆ మనస్సును మనం ఎరిగితే, ఆ మనస్సును మనలోనికి రావడానికి, ఆ మనస్సును కలిగి ఉండడానికి మనం ప్రయత్నిస్తే తప్పకుండా వస్తుంది. అందుకే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. రోమాపత్రిక 11లోనేమో ఆయన మనస్సు ఎరిగిన వాడెవడు అన్నాడు. మళ్ళా కొరింథీ పత్రిక 2:16 మనం ఆయన మనస్సును ఎరిగిన వారం అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని సన్నిధికి వస్తున్న మనం అందరము వచ్చి వెళ్ళే వాళ్ళగా దయచేసి ఉండొద్దు. మనము చాలా భయంకరమైన దినాల్లో బతుకుతున్నాం. ఇంకా భయంకరమైన దినాలు ఎదుర్కోబోతున్నాం. మనము వచ్చి వెళితే మాత్రం నష్టపోయేది మనమే. దేవుని మనస్సెరిగి బ్రతకడానికి మనం ఇష్టపడదాం. దేవుని మనస్సెరిగి ఆయన మనయందు ఆనందించేలాగా మనము జాగ్రత్త పడదామని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యములో నుండి. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే దేవుడు పాత నిబంధనలో 2-3 మీకు నేను రెఫరెన్స్ చూపించాను. ఇద్దరిగానే దేవుడు పంపి ఆ ఇద్దరే దేవుని మనస్సెరిగిన వారై సక్సెస్ అయ్యారు అని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ ఇద్దరిని కూడా దేవుడు ఒకసారి ఎడదీశాడు. ఎప్పుడు చెప్పండి? నో పాత నిబంధనలో నేను చెప్తున్నా. ఈ ఇద్దరిగా ఉన్న యెహోషువ కాలేబులు ఒకసారి విడిపోవాల్సి వచ్చిందండి. మోషే తర్వాత ఒకరిని నియమించాడు, ఒకరిని పట్టించుకోలేదు అసలు. వీరిద్దరే కరెక్టు, నిండు మనసుతో నన్ను అనుసరించారు, పూర్ణ మనసుతో పూర్ణాత్మతో, కానీ వీళ్ళిద్దరే కరెక్ట్గా వెళ్తారు ఎంతగా మెచ్చుకున్న దేవుడు ఇక్కడికి వచ్చేసరికి యెహోషువను నియమించాడు, కాలేబును పక్కకు పెట్టాడు. ఏం చేశాడు ఈ కాలేబు? అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు కదా, బాధపడ్డాడు కదా. జనాలలోనంట ఇయ్యాలి రేపు యుగోనంట హట్ అయిపోయి అంట, అది అడ్డం వచ్చి అంట మనుషులు దూరం అయిపోతున్నారట, ఒక్కింట్లోనే ఉంటారంట. కానీ మనకు మంచి సాక్ష్యం. ఫ్యాన్ వేసిన అందరూ అటే చూడాలండి. ఈ దేవి కూతురుకు వచ్చా రాదా ఎట్టేస్తుందని చూస్తున్నారా? ఇంత తొందరగా కాన్సన్ట్రేషన్ పైకి పోతే మీరు ఎట్లా చివరి వరకు ఉంటారో నాకు చాలా బాధ కలుగుద్ది. చాలాసార్లు గమనిస్తాను నేను. వద్దు అయ్యగారు ఏదో మైకి పలకలేడు చూస్తే అందరూ వద్దు. మనము దేని మీద పెట్టాలి దాని మీద మనసు పెడదాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యము, సంతోషం కలుగుద్ది అన్నమాట. ఇద్దరు కలిసే ఉన్నారు, ఇద్దరు అక్కడే ఉన్నారు. యెహోషువను చూపించి నీ తర్వాత ఇతడు ఆత్మను పొందినవాడు అన్నాడు. అలాగే ఆయన చేతులు ఉంచాడు, జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు, వెళ్ళాడు. మీరు తర్వాత చదువుకోండి యెహోషువ గ్రంథములో. యెహోషువ స్వాస్థ్యాలు పంచిపెట్టేటప్పుడు ఈయన కూడా సామాన్యమైన వాడుగా వచ్చి నాకు కూడా నువ్వు పెట్టు, ఎందుకంటే మోషే ఉన్నప్పుడు ఆయన ఏమేం చెప్పాడు నువ్వు విన్నావు కదా, ఆ ప్రకారంగా నాకు కూడా అక్కడ ఫలాని ఇస్తానని చెప్పాడు, అది నీవు కూడా విన్నావు. అక్కడ గుర్తు చేస్తాడు, మనిద్దరమే మంచి సమాచారం తెచ్చాము, మనిద్దరమే అడ్డుపడ్డాము, మనిద్దరమే ఇవన్నీ చేశాము. మోషే చెప్పినప్పుడు నీవు కూడా ఉన్నావు కదా, ఆ ఫలాని హెబ్రోను నాకు ఇస్తానన్నాడు, దయచేసి అది నాకు ఇవ్వమని ఏ మాత్రం బేసిజం లేకుండా, ఏ మాత్రము ఏమన్నాలే ఈగో రాకుండా, ఆయనకేం హట్ అవ్వలేదండి నన్ను పిలవగానే. ఇక్కడున్న వాళ్ళందరిలో కూడా ఎంతమందిలో ఎవరినైనా ఒక్క నైగర్ ఇలా పిలిచారనుకో, అంటే నేను ఉండగా నన్ను పిలవకుండా ఆయన పిలిచాడు. వద్దు అలాంటిది ఎప్పటికీ రాకూడదు. ఇద్దరు కలిసి వెళ్ళడం మంచిదే, కానీ దేవుడు ఏది నియమిస్తే అది చెయ్యడానికి కూడా మన మనస్సు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇద్దరు కలిసి ఉన్న మీరు, అందులో ఒకరితో దేవునికి పని ఉంది అనుకో, రెండో వాడు అయిపోయిందా, ఇక నన్ను వదిలేశాడా, నేను ఇంతేనా, ఏం అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ విషయాలను మనము ఈ పూట గత వారం మనము నేర్చుకున్నాం, నీకు నీవే ఉత్తరవాదివి అని.
మనము ఈ పూట ఒకరికొకరము ఎలా ఉండాలో దేవుడు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం, రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ మాట చదువుదాం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చాలండి. ఏమంటున్నాడు? సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోండి. ఇప్పుడు ఈ కాలేబు యెహోషువలు ఎంచుకున్నారా లేదా? దేవుడు నాకు ఇచ్చేది నాకు ఇస్తాడు, ఆయనకి ఇచ్చేది ఆయనకి ఇచ్చాడు, ఆయన నాకంటే ఘనంగా ఎంచబడ్డాడని సంతోషించాడు. కానీ ఎక్కడా కూడా మొహం మార్చుకున్నట్టు, ఎడమొహం పెడమొహం పెట్టినట్టు అయినా దిగి వచ్చి అడిగాడు. నీకు తెలియదా, నాకు ఇస్తానన్నాడుగా, ఇచ్చే అనలే. అన్ని చక్కగా గుర్తు చేస్తున్నాడు. అంటే ఒకరిని అందు ఒకరు ఘనంగా ఎంచుకోవడం అది చాలా శ్రేష్టమైన విషయమని దేవుని వాక్యం మనకు చెప్తూ ఉంది. ఇంకా 16వ వచనం కూడా చదువుదాం. ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులం అనుకొనవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒకరినొకడు మనస్సు కలిసి ఉండండి అన్నాడు. అలా మనస్సు కలిసి ఉంటే అది దేవుని మనస్సు అవుతుంది. దేవుని మనస్సు మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరి మనస్సు ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉండండి. ఒకరినొకరు హెచ్చుగా ఎంచుకోండి, ఒకరినొకరు ఘనపరచుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా అలా లేకపోతే ఎప్పుడు తగ్గు వాటి అందే మనస్సు ఉంచాలి తప్ప హెచ్చు వాటి అందు మనస్సు ఉంచొద్దు అని చెప్పుతూ మీకు మీరే బుద్ధిమంతులమని అనుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనకు మనమే బుద్ధిమంతులమని అనుకోవద్దు. ఏదైనా లోపం ఉంటే నాలో ఏం లోపం, ఇప్పుడు చెప్పాను ఏమీ లేదనుకొని వచ్చాడు వాడు అక్కడికి. అసలు ఆయనకు తెలిసి ఏముందో కదా. కాబట్టి అలా అడగడములో నేను ఎందుకు పొరపాటు చేస్తున్నానా? ఎందుకంటే నీ మనస్సు కలిసిన వాడుగా, నీ సహోదరుడిగా ఒకరినొకరిని దేవుడు కలిసి ఉండమన్నాడు కదా, హెచ్చుగా ఎంచుకోమన్నాడు కదా. అప్పుడు మనకు మనమే బుద్ధిమంతులం అనుకొనకుండా, నా అబద్ధం ఆడకుండా చెప్పండి, నాది ఏదైనా లోపం ఉందా అని ఇంకొని అడుగుతాను. ఆ దమ్ము ఉంటే ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలా లేదు అన్న నిర్ధారణ నీకు వస్తే, ఒకవేళ నాలో నాకు అర్థం కానిది ఏదైనా ఉంటే నా సహోదరుడికి అర్థం అవుతుంది కదా, చెప్పితే నేను తప్పకుండా సరి చేసుకుంటానన్న ఆ మంచి మనస్సు ఉన్నోడే ఈ పని చేయగలుగుతాడు. అలా ఉండమనే దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం 13వ అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. రోమాపత్రిక. ఎలాగనగా 12 ప్రేమించుట విషయములో ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. మిగిలి ఉండాలంటే, బాకీ ఉండాలంటే ఒక ప్రేమించుట విషయములో ఉండాలి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో ఎప్పుడైనా కొంచెం తక్కువ, నేను అతను ప్రేమించినంతగా ప్రేమించట్లేదు అన్న యొక్క పోటీ ఎప్పుడు ఉండేలాగా మీరు జాగ్రత్త పడమని దేవుడు చెప్తూ, అక్కడ నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. అక్కడ ఎందుకు ఆ మాట చెప్పాడంటే, ప్రేమించటములో, యేసయ్యను ప్రేమించటములో, నీ పొరుగు వాడిని ప్రేమించటములో నువ్వు సక్సెస్ అయితే ఇక నీకు పోటీ లేదు, దేవుని రాజ్యం నువ్వు చేరతావు. 10 ఆజ్ఞల సారాంశం అదే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పొరుగువాడిని ప్రేమించేది ఎలా? బ్రేక్ పడింది అక్కడ. చెప్పండి ఎలా? ఏమో నాకు తోచినట్టు ప్రేమిస్తానండి. నో నో నో, నిన్ను సాధ్యం కాదండి చాలామందికి. కాదు, ఒప్పుకొని తీరాలి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించవు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించేస్తాను, కానీ నాలాగా వాడిని ప్రేమించమంటే నా వల్ల కాదు అంటాం. అందుకని మనం ఒకరినొకడు ప్రేమించే విషయంలో మనం సరి చూసుకోవాల్సి ఉంది. ఒకరినొకడు ఘనపరచుకోవచ్చు,
ఒకరినొకరు హెచ్చించుకోవచ్చు, ఒకరినొకరు ఆదరించుకోవచ్చు, ఒకరి మనసు ఒకరు కలిసి ఉండొచ్చు. కానీ ప్రేమించే విషయంలో నాతో పాట వల్ల కాదు. అసలు దైవజనులనే ప్రేమించరయ్యే. దేవుణ్ణి దైవజనాన్ని బైబిల్ ఉందా లేదా? దైవజనుని ఎందుకు మధ్యలో తీసుకొస్తున్నారు అనొద్దు. మొదట దేవునికి, ఆ తర్వాత దైవజనునికి తమ్మును తాము అప్పగించుకున్నారట. అప్పగించుకోవాలి. అప్పగించుకుంటేనే శిల్పమైద్దండి. ఊరికనే అవ్వం పరిశుద్ధంగా. ఊరికనే మనము దేవుని కొరకు రూపంలోకి మార్చబడం. మనం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెక్కేవాడికి అప్పగించుకోవాలి, సరి చేసేవాడికి అప్పగించుకోవాలి. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అని అథారిటీ ఆయనకి ఇచ్చినప్పుడు మనం అప్పగించుకుంటూనే మనము సరి చేయబడతాం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రేమించే విషయంలో నీ పొరుగువాడితో మనస్సు కలిసి ఉంటావు, కానీ ఇలాగ వాడిని ప్రేమించలేవు. అది కూడా ఒక పొరపాటేనని ప్రభు మన జ్ఞాపకం చేస్తూ నీలాగా ప్రేమించడం నువ్వు నేర్చుకోవన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దయగలవాడు తనకే మేలు చేసుకును అన్నాడు. నేనేం ప్రేమించుకోనండి అన్న ఒక మూర్ఖుడు ఉన్నాడు అనుకో, వాడు మూర్ఖుడనే రాశాడు అక్కడ. ప్రేమించుకుంటూనే నువ్వు మంచిగా దేవుని రాజ్యంలో ఉంటావు రా బాబు. నువ్వు ప్రేమించుకోకపోతే నువ్వు నష్టపోతావు, నరకంలోకి పోతావు. క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొను అని ఆ కిందే రాశాడు. అవునమ్మా? సామెతలు 11:17. కాబట్టి నిన్ను ప్రేమించుకోవడం చాలా చాలా అవసరం. జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు చాలామంది ప్రయాసపడిన వాళ్ళందరికీ మంచి మంచి పోస్టులు ఇచ్చాడు వాడు. అంటే ఆ పోస్ట్ కోసమేనండి అప్పుడు వాడు అంతగా చేశాడని ఒకడు నాతో నేను అన్నా కదా, బైబిలేగా చెప్పింది. వాడు బైబిలే అనుసరించాడు. అదేంటి బైబిల్ వస్తున్నారు ఇక్కడికి? నిన్ను ప్రేమించుకో అన్నాడు. మరి ఆడు ప్రేమించుకోబట్టి చాలా కష్టపడ్డది ఉన్నత పోస్ట్ వచ్చింది కదా. పక్కోని ప్రేమించకపోతే అప్పుడు వెంటనే తప్పవుతుంది. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మంచిదే. ప్రేమించుకుంటూనే నువ్వు నరకానికి పోకుండా, శ్రమకు పాలవ్వకుండా నిన్ను నువ్వు కాపాడుకొని దేవుడు చెప్పినట్టు నడుచుకుంటా. అంటే నీ శరీరానికి అది ప్రేమించుకోమని. దయగలవాడు తనకే అంటే ఆత్మకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని చాలా మంచి మంచి వస్త్రాలు, మంచి భోజనం, మంచి రంగులు పూసుకొని కాదు శరీరానికి కొంచెం అనుకొని, అవునండి నేను చాలా ప్రేమించుకుంటున్నాను, నా శరీరానికి ఇంత తగలకుండా జాగ్రత్త చూసుకుంటా ఏంటనుకుంటున్నారు అని చెప్తే దేవుడు చెప్పింది అది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనకే అంటే నీ ఆత్మకు నీవు మేలు చేసుకుని వాడవై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా మరి ఒకని కూడా ఆత్మలో నష్టపోకుండా వానికి కావలసిన సమస్తమును చేయగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన పొరుగు వాడికి ఏం చేసిన వాడిని ఆత్మ సంరక్షించబడడానికి చేయాలి తప్ప వాడి ఆత్మకు నష్టమయ్యేలాగా చేయకూడదు. మనకు చాలా సమయం తక్కువ ఉంది కనుక నేను చాలా స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మొదటి కొరింథీ పత్రికలో ఏం రాశాడంటే, నీ జ్ఞానం వల్ల, నీ తెలివి వల్ల ఒకడు నష్టపోతే నీవు పాపం చేసిన వాడవవుతావని రాయబడింది. ఓకేనా? అంటే దేనికి నష్టపోకూడదు? ఆత్మ నష్టపోకూడదు. నీ తెలివి గల మాటలు, నీ జ్ఞానం గల మాటలు, నీ చేష్టలు అవతలోని ఆత్మ నష్టపోయేలాగా ఎప్పుడు ప్రవర్తించకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం, నా డబ్బు నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, నేను ఎలాగైనా చేస్తానని నువ్వు అన్నావు అనుకో, అది నీకు నష్టమే, నీ వల్ల ఇంకొకటి కూడా నష్టమే. అందుకనే నీకున్న స్వాతంత్రాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలని చక్కగా గ్రంథం బోధించినప్పుడు క్షుణ్ణంగా మనము చదువుకొని దేవుని కోసం దేవుడు చెప్పినట్లుగా ఆయన మనస్సెరిగి మనము ఇలా బ్రతకడం మొదలుపెట్టాడు. అలా బ్రతకడములో నీ పొరుగువాడు ఎవరైనా, నీ తోటి సహోదరుడు ఎవడైనా కొంచెం తక్కువగా ఉంటే హెచ్చరించడానికి నీవు తప్పకుండా నువ్వు పూనుకోవాలి. ఇంకా న్యాయమైతే ఒక అడుగేసి ఆ పక్కోడే నేను అన్నీ చేయగలుగుతున్నానా, అన్నీ ఉన్నాయా అని ఎవరికి వాళ్ళు అడిగే తెలుసుకున్నారనుకోండి, ఇక చెప్పు ఎక్కడిది,
లేదు కదండి. కాబట్టి దేవుడు చెప్తున్న ఆ సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించాలని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే భార్య భర్తలైనా సరే అలాగే ఉండాలి అని దేవుడు చెప్పాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేం తెలియను అన్నాడు. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి, అంటే రక్షించడానికి కావలసిన ప్రయాసం, ఉపదేశం భర్తకు చేయాలి, భార్యకు చేయాలి. అవునా కాదా? నేను శిరస్సు, నువ్వు నాకు చెప్తున్నావేంటి, అవతలకు బో అనకూడదు. ఓకేనా? ఇప్పుడు చెప్పడం గుళ్ళో చెప్పొచ్చు, మళ్ళీ నాకు చెప్తున్నావు అని పాస్టర్ అనకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరికొకరిని దేవుడు పెట్టింది అందుకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటగా దుష్టుడు శోధించకుండానట్లుగా ఒకరికొకరు మనం కలిసి ఉండాలి. తర్వాత దైవికమైన విషయంలో మనం అడుగులు వేస్తూ నడుస్తూ ఉండగా ఎక్కడ పడిపోయినా జారిపోయినా ఎత్తడానికి మరొకడు కావాలంటే ఎప్పుడు ఇంకొకటి కంటే ఇంకొకడు మెరుగ్గానే ఉండాలి. ఇద్దరు బలహీనలు అయిపోయారనుకో, ఈ జంట ఎందుకు పనికిరాదు. అవునా కాదా? నేను పడిపోయానే, కొద్దిగా లేపే అన్నాడు అనుకో భర్త, నేను పడిపోయానండి అన్నది అనుకో, ఇంకెందుకు అది అంటే మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్న, ఎవరికి వారు వ్యక్తిగతంగా దైవిక విధానము, దైవిక సత్యాలు వంట పట్టించుకునే వాళ్ళలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనకు తప్ప ఈ ఉభయులు వేరవ్వకూడదు అన్నాడు. అవునా కాదా? అసలు ప్రార్థనకు తప్ప అంటే ప్రార్థన కోసం పర్మిషన్తో గదిలోకి వెళ్ళమనేగా. అలా కెలకు కుదురుతుందండి. నా భార్య నేను మోకరించేస్తామంతే, ఆ వంటకు మోకరించడం ఏంటి అనొద్దు. మళ్ళీ ఇందులో కూడా నీ చూపియొద్దు. నేను లేక నువ్వు మోకరించడం ఏంటి అనొద్దు. అక్కడ రాశాడు. నీకంటే ఎక్కువగా ఆమె ప్రార్థించేదేమో, లేక నీ వ్యక్తిగతమైన విషయాలు నువ్వు దేవునికి చెప్పుకోవాల్సి ఉంది. కాబట్టి నువ్వు చెప్పుకొని మనస్సు విప్పి దేవుని దగ్గర మాట్లాడడానికే ఏకాంత ప్రార్థన. అది నీకు అనుభవం ఉంటే నీ భార్య అనుమతితో నువ్వు గదిలోకి వెళ్ళాలి, భర్త అనుమతితో గదిలోకి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు మీరిద్దరు స్ట్రాంగ్ అయిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా బలహీనులైతే గనక తప్పకుండా మరొకరు లేపేలాగా ఉండాలి అన్న. కాబట్టి ఇద్దరేనండి, అలాగే ఉంటారండి అని ఎవరు చెప్పుకోకూడదు. మీరు అలా ఉండకూడదు. నీకంటే నీ భార్య ఎక్కువ అవ్వచ్చు, నువ్వు ఏం బాధపడద్దు. అలా అవ్వడానికి నువ్వు సమానం అవ్వాలి. ఒకడున్నాళ్ళే ఎప్పుడు గుడికి రాడు, ఏంటి అబ్బాయి రావు ఏంటి, నా భార్య వస్తుంది కదండి. నీ భార్య వస్తే నీకేం లేవు. ఇంకా ఒక అడుగు ముందేసి మా ఊర్లో మా నాన్నగారు సేవ చేసేటప్పుడు, అరే యాకోబు రాలేదేంటి అంటే ఒకడు బుడ్డోడు 14 ఏళ్ళు లేచి, ఇదేంటి నేను మా నాన్న బదులు అన్నాడు. మేమందరం చూస్తున్నాం. మా అయ్య బదులు నేను వచ్చాగా అంటుండు లేచి నిలబడి. ఓరు నాయనో, ఇది కుదరదురా బాబు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకరిని ఒకరి కొరకు ఒకరు, లేక దేవునితో నీకున్న తత్సంబంధం తెలుసుకోవడానికి, నీవింకా ప్యూర్గా అవ్వడానికి ఏకాంతంగా నువ్వు దేవుని దగ్గరికి గెలిచి నీ ఒప్పు తప్పులు అన్నీ దేవుని దగ్గర చెప్పుకో. అందుకు నువ్వు వెళ్ళాలి. అలాగే నీవు వెళ్ళాలి. అప్పుడు ఇద్దరు స్ట్రాంగ్ అవుతారు. ఒకరు పడిపోతే ఒకరు లేపడానికి కొంచెం తేడా ఉంటే ఇంకొకరు పనికి వస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ అనుభవం గనక లేకపోతే ఇద్దరు పడిపోయే అవకాశం ఉంది. ఆదాము వల్లగా నష్టపోయే అవకాశం ఉంది. ఇది ఎక్కడిది, ఎక్కడ తెచ్చావు అన్న ప్రశ్నే ఆదాములో వస్తే చరిత్ర మరొకలాగా ఉండేది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకరినొకరు హెచ్చరించుకోవడంలో, ఒకరినొకరు కలుపుకోవడంలో, ఒకరినొకరు సరి చేసుకోవడంలో, మనస్సు కలిసి ఉండడంలో మనం ఎప్పుడూ ఉండాలి అని. అది సంఘమైనా కావచ్చు, ఇంట్లో ఉన్నవాళ్ళైనా కావచ్చు, అలాగే ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చాలామంది నా భార్య బాగా ప్రార్థన చేస్తుందండి అని గొప్పగా చెప్పుకుంటారు. చెప్పుకోవడం మటుకి కాదు, నేను కూడా చేయాలి అన్నది రావాలి. బైబిల్ బాగా చదువుది, బాగా రాస్తుందండి, అందరికంటే ముందే పెట్టేది పాస్టర్ గారికి. నీ ఒక్కటి చెప్పకు, నీవేంటి అని అడిగితే నీవు కూడా చేయాలి. ఒకవేళ అవి రాసిన ఏమంటే మీరు రాశారా, మరి మనం తీసుకెళ్ళాలి కదా అని అంటే, సార్ నోరు మూసుకో, నువ్వు రాసుకో. అది వద్దనే ఈ పూట దేవుడు చెప్తున్నాడు. మనం ఒక కుటుంబం, అది దైవికమైన కుటుంబంగా మారిపోవాలని ప్రేమతో ఈ మాటలు మనకు దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒకరికొకరు అన్నాడు. హెచ్చరించుకోవటంలో కానీ, పురికొల్పడం కానీ, ప్రార్థించటం కానీ మనము ఒకరికొకరు సమవుజీలుగా ఉండాలి. ఒకరు పడిపోతే ఒకరు లేపేంత పటిష్టంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మనకు చూపించిన అహరోను కానీ, మోషేలు కానీ, అలాగే ఇక్కడ మరి మోషే అహరోనులను కూడా దేవుడు అక్కడ అమాలేకుల యుద్ధం అప్పుడు ఇద్దరు ఎత్తారా, చేతులు ఒక్కడే ఎత్తాడండి? అంటే ఒక నాయకుడికి తోడ్పట్లో ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు కూడా చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుడు ఎంత మంచోడో మీరు ఇంకా బైబిల్ చదువుకుంటే, అప్రత్యక్షపు గుడారమును నిర్మించేటప్పుడు హూరు మనవణ్ణి తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అలాగ అహరోను సంతతి వాడిని మరొకరిని పెట్టాడు. ఇద్దరు కలిసి అప్రత్యక్షపు గుడారు పని పూర్తి చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒకరికి ఒకరము తోడుగా ఉన్నట్టే ఒకరము ఆత్మలో పటిష్టంగా ఉండాలి. ఒకరు బలహీనులైతే మనం ఏం చేయాలి? మళ్ళీ లేపాలి, హెచ్చరించాలి. నీవు నాకు చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు అంటారు కొంతమంది. ఏం తెలుసు నీకు? తెలిస్తే నేను చెప్పే అవసరం ఎందుకు వచ్చింది? అంత మాత్రం ఏమనాలి దాన్ని? లాజిక్కా? అర్థం కాదా కదా? అసలు తెలిస్తే ముందే నువ్వు మసి తుడుచుకుంటా నేనని చెప్పాలమ్మ నీకు మసి ఉందని, నాకైనా నీకైనా, అంతేనా కాదా? అవసరము లేకుండా బ్రతకమని ఈ పూట దేవుడు మనకు చెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలో దేవుడు అలాగే ఇచ్చాడు, కొత్త నిబంధనలో కూడా అది మనం చూస్తూ ఉన్నాం. సేవకు పంపించినప్పుడు కూడా లూకాసు వార్త 10:1 ఇద్దరిద్దరినిగా పంపినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం మరి యొక్క మాట దేవుని వాక్యంలో నుండే. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 చదువు నాన్న. 13 అలాగే 16. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా మనకు నష్టం, బాధ, కష్టం కలిగించారని నీకు అనిపిస్తే ఒకరినొకడు సహించాలి, క్షమించాలి. ఈ సహించే విషయంలో నేను చాలాసార్లు చెప్పాను. అప్పుడు నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి ఈ కూడికలకు హాజరవ్వడానికి బస్సులో వచ్చేదాన్ని కదా. నేను ఈ మాట చదువుకున్నప్పుడు ఈ పక్క ఆవిడ నాకు ఇరిటేషన్ తెప్పిస్తుంది. అప్పుడు నేను సహించాలా వద్దా? సహించలేను అనుకో, ఏమైంది? ఏ సౌటుప్పల్లో దిగిపోతా చికాకు వచ్చి, అవునా కాదా? ఈ చిట్యాల్లో దిగిపోయినా ఎక్కడ దిగిపోయినా టైం మాత్రం ఇక్కడికైతే రాలేదు. అంత నష్టం అవుతుందా కాదా? కదా. కాసేపు ఓర్చుకొని ఈ ప్రయాణం ఎంతవరకు లేని సహిస్తే మనం చేయాల్సినవి సక్సెస్గా చేసుకుంటాం, అవునా కాదా? కాబట్టి ఈ బస్సులోనే సహించవు, నీ ఇంట్లోనే సహించవను, అవునా కాదా? క్షమించాలి. అలాగే ఇంటి వాళ్ళు, అలాగే మన పెద్ద కుటుంబమైన సంఘమని మన ఈ ఇంటి వాళ్ళను ఒకరినొకడు సహించుకోవడం మనం తెలుసుకోవాలి, క్షమించడము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకరికంటే ఒకరిని ఘనంగా ఎంచుకోవడం వచ్చు, ఒకరికంటే ఒకరిని హెచ్చుగా ఎంచుకోవడం వచ్చు. సహించడం మాత్రం రాదంటే కుదరదు. సహించాలి, క్షమించాలి. ఎలా క్షమించాలి? ప్రభు మనలను క్షమించినట్లుగా క్షమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 16 చదివాను. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకని ఒకడు బోధించుచు
ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చాలండి. ఇక్కడ ఏం చేయాలంట? పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆత్మ సంబంధమైన ఉండి ఒకరికొకడు ఏం చేయాలంట? ఇంకా ఒకరికొకడు చూడండి. మళ్ళీ ఇక్కడ ఇంకో మాట అన్నది, ఇప్పటిదాకా వాక్యం విని విని వచ్చాము, ఆయన బోధించారు పాస్టర్ గారు, ఎన్నాం వచ్చాము, అమ్మగారు కూడా తగులుకున్నారు. మళ్ళీ మీరేంటి అయ్యా మళ్ళీ నాకు చెప్తుండ్రు అనకూడదు. బోధించుకోమన్నాడు ఒకరినొకడు. అంటే మనం ఇంటికి వెళ్తే ఒకరినొకరు ఉన్నామా లేదా ఇంట్లో? అవునా కాదా? అక్కడ కూడా బోధ అవసరమే. అవసరం వస్తే చెప్తుంది. భార్యని భర్త త్రోసేయొద్దు, భర్తని భార్య తోసేయద్దు. అలాగే ఇంట్లో ఉన్నవారు ఎవరైనా సరే ఒకరికొకరు చెప్పినప్పుడు వినడం నేర్చుకుంటే వింటేనే విశ్వాసం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పక్కింటి మాటలు వింటాం కదా ఎవరైనా చెప్తే. కదా, చాలా ఇంట్రెస్ట్గా. వద్దు, అయ్యొద్దు, మనకు ఇవి విందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటి మొదలు పెట్టావు, ఏదో చెప్తా అనుకుని ఏం చెప్పలేదేంటి అంటే ఇంకొకటి సాలలేదా ముచ్చట? అదే ఉప్పు కారం ఏదో తగ్గిందనుకుంటా తన దృష్టిలో కదా. ఇవన్నీ శరీర సంబంధమైన విషయాలు, అవసరం లేదు మనకు. ఒకరికొకడు బోధించుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది బైబిల్ మాట గనక నువ్వు నవ్విన భార్య నాకేంటి చెప్తున్నావు, నాకు బుద్ధి చెప్పొచ్చావా అనొద్దు. పిల్లలు కూడా చెప్పే అవసరం వస్తే చెప్తారు, వినడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టు నెరవేర్చే అవసరం ఎంతైనా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగా ఒకరు అడిగారు ఏమని, అయ్యా నాలో ఏమైనా లోపాలుంటే చెప్పండి అని అడిగారు. ఇది చెప్తే ఏమనుకుంటుందో అనుకోవద్దు, చెప్పు చెప్పు, నువ్వేమనుకోవద్దు. ఎందుకంటే చెప్పాల్సిన డ్యూటీ మనది కనుక చెప్పు. నువ్వు ఇలా ఉంటావమ్మా, నువ్వు ఇలా ఉంటావయ్యా, ఇది నీ దగ్గర ఉన్నది అంతా బాగానే ఉంది, కానీ చెప్పాలి ధైర్యంగా. చెప్పితేనే అదే బుద్ధి చెప్పడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే హెచ్చరించడం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, బోధించుకోవాలి, ఒకరినొకరు ఘనపరచుకోవాలి, ఒకరినొకరిని సహించాలి, ఒకరినొకరిని క్షమించాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం చదువుదాం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. చాలండి. ఏమండి, ఒకరినొకడు కీర్తనలతోనూ మొదలు పెట్టడమే. ఒకరికొకడు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు ఉండమన్నాడు. అలా 21 కూడా చదువు తల్లి. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. హెచ్చరించమంటే చేస్తాను, కానీ లోబడడం ఎక్కడదండి? అది చాలా కష్టం. అది పెద్ద చిన్న ఇక్కడ రాశాడండి, ఒకరికొకడు అన్నాడు. అవునా కాదా? కాబట్టి హెచ్చరించమంటే చెప్తా, బుద్ధి చెప్పమంటే ఫస్ట్ లోబడం అంటే మాత్రం నో. మనము క్రీస్తు యేసయ్య దృష్టిలో అందరము సమానమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చిన్న పెద్ద, గురువు శిష్యుడని భేదం లేదని పాత నిబంధనలో రాశాడు. కాబట్టి మనం అలాగే బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థంగా మన పొరపాటులు లోపాలు మనము విని ఎవరైనా చెప్పితే
సరి చేసుకోవడానికే మనం ఉండాలి. కానీ ఎంత మాట అంటాడా, నాకు చెప్తాడా అని రోషానికి పోవద్దు, నష్టపోయేది మనమే. అవునా కాదండి? కాబట్టి ఈ సత్యం మనం గ్రహించమని ప్రభు ప్రేమతో చెప్తూ ఉన్నాడు. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించాలి. అంటే ఏది గుర్తొస్తే అది పాడకూడదు, హెచ్చరిక పాటలు పాడాలి. నేను చాలాసార్లు పిల్లలకి చెప్పాను, మంచి సింగర్సే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, జ్ఞాపకార్థ పాట బర్త్డే రోజు పాడతారు. నాకు అది వచ్చు బాగా. బుర్రుందా ఏమన్నా? దైవజనుడు 25 ఇయర్స్ అదేమంటారు సిల్వర్ జూబిలీ చేసుకుంటుంటే ఒకడు వాడాడండి. ఆ సింగర్ మహా పెద్ద సింగర్ అయినా ఏమని, ఇక ఆడు ఏడ్చి ఇక ఎందుకు చేసుకున్నానా బాబా పాడాడు. పాడితే ఏం పాడావురా బాబు నువ్వు, ఆ పాట ఎందుకు పాడావు అని అంటే, బాగొచ్చండి ఆ పాట. దానికి ఏమైనా అర్థం ఉందా? ఎప్పుడు పాడాలి, ఎప్పుడు చేయాలి, ఏంటి అని అర్థం ఉందా నీకు? అందుకని పాటలతో కూడా జ్ఞానం కలిగి పాడాలి. విత్ అండర్స్టాండింగ్ అని బైబిల్లో ఉందని నేను ఎన్నిసార్లు చెప్తా. నీవు దాన్ని అర్థం చేసుకుంటూ ఆ అర్థాన్ని చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఒక పాట వచ్చని పాడకూడదు. నీవు హెచ్చరించుకోవాల్సి ఉంది. నువ్వు పాట పాడితే దేవుని సన్నిధిలో ఉండి నేను మాట్లాడుతున్నాను. నా సంఘంలో నేను ఎప్పుడు కూడా ఒక పాట పాడానంటే నా బిడ్డల జీవితాల్లో పశ్చాత్తాపం కలిగించాలి స్వామి అని, అలాంటి పాటనే నేను ఎత్తుకొని పాడేదాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవజనులు చెప్పారు, ఒక దైవజనుడు చెప్తే చిన్నప్పుడే నేను విన్న ఆ మాటను నేను ఎదుగుతున్నా కొద్ది నాలో ఎదిగింది అది. ఎలాగంటే మొట్ట స్తుతి పాట పాడాలి, తర్వాత దేవుని ఆరాధించే పాట పాడాలి, తర్వాత ఒక ఒప్పుకోలు పాట పాడాలి, తర్వాత రాకడ పాట పాడి ముగించాలి. అది బయట స్వార్థకి వెళ్ళినా అంతే, ఇంట్లో అయినా అంతే, అలాగే ఆరాధనలో అయినా అంతేనన్న సంగతి మనం గ్రహించాలి. వచ్చిన పాట సెలెక్ట్ చేసుకుని ఏదో ఒకటి పాడటం మంచి. అన్ని పాటలు మంచి సందర్భానుసారంగా పాడాలి. ఇప్పుడే చెప్పాను కదా, సిల్వర్ జూబిలీకి పరదేశంలో పీర్లారా అన్నట్టు పాడాడు. ఓకేనా? కాదు, ఉంటుంది పాడకూడదని కాదు, సమయ సందర్భాన్ని గ్రహించమని. అందుకే పాటలతో హెచ్చరించచ్చు అన్నాడు కదా. పాటలతో ఏం హెచ్చరిస్తామంటే ఆత్మ సంబంధమైన పాటలు మనల్ని హెచ్చరించేలాగా, సమయాన్ని బట్టి జ్ఞానం తెచ్చేలాగా మనం వర్తించాలి. అలాగా మనం పాడుతూ ఒకరిని హెచ్చరించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి, ఒకరికొకడు లోబడి ఉండమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు క్షమించినట్టే మనము క్షమించాలి, దేవుడు లోబడ్డట్టే మనం కూడా లోబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సమస్తమును దేవుడు తనకిచ్చాడు, అవన్నీ ఆయన పాదముల కింద పెట్టిన ఆ దేవునికి తన్ను తాను లోబడి అప్పగించుకున్నాడు అని వాక్యంలో ఉంది కదా. కాబట్టి ఆయనే మనకు మాదిరి అయినప్పుడు మనము కూడా అలాగే ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు బురికొల్పవలనని ఆలోచింతము. చాలండి. మనము ఇతరులు మానుకున్నట్లు సమాజంగా కూడుట మానుకొనక. మనం సమాజంగా కూడుకుంటున్నాం, మనం ప్రతి సందర్భాల్లో అందరం వస్తున్నాం, దేవునికి స్తోత్రం. అయితే వచ్చినటువంటి మనము ఏం చేయాలి? ఒకరినొకరము పురికొల్పుకుంటూ, ఒకరినొకరము హెచ్చరించుకుంటూ, దేవుని రాకడ దగ్గరగా వస్తున్న ఈ సమయాల్లో మనము ఒకరినొకరు హెచ్చరించుకోవడం, పురికొల్పడం, ప్రేమ చూపుటకును సత్కార్యాలు చేయడానికి కూడా ఇంకొకరికి చెప్పాలా అక్కర్లేదా?
నా మట్టుకు నేను చేస్తానని ఇంకొకటి చెప్పకుండా ఉండొద్దు. అటు తిట్టుకుంటే ఆయనే పోతాడు, నువ్వైతే చెప్పాలి. ఈ పని మనం చేయాలి, ఈ మంచి పని మనం చేయడానికి మనము వెనకాడకూడదండి. చేయడం వలన మనకు మేలు, మనకు దేవుని సన్నిధి, మనకు ఆశీర్వాదం కలుగుతుంది అని సత్కార్యం విషయంలో కూడా నీ మట్టుకు నాకు చేయబుద్ధి అయింది, నేను చేశాను, ఇంకా దేవుడిని నేను అనుకోవద్దు. ఇంకొకరిని కూడా హెచ్చరించాలి, ఇంకొకరిని కూడా పురికొల్పాలి. ఎంతసేపు నాకున్నది నేను ఇస్తున్నాను అని నువ్వు ఇస్తున్నావు ధారాళంగా దేవునికి. ఆ సత్కార్యం నిమిత్తమై నువ్వు ఖర్చు పెడుతున్నావు. ఒక మంచి పని నిమిత్తము నిన్ను నీవు ఖర్చు పెట్టుకో, నీ కలిగింది కూడా ఖర్చు పెట్టమన్నాడు దేవుడు. అలాగ నువ్వు చేస్తున్నావు, మంచిదే. కానీ నీ పక్కోడిని కూడా నువ్వు హెచ్చరించాలి. సత్కార్యములకు కూడా పురికొల్పాలి, హెచ్చరించాలి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు చూసినా లిస్టులో నీ పేరు కనపట్లేదు అడుగు, ఏం పర్వాలే. తిట్టుకుంటే ఆడ నష్టపోతారు, వాళ్ళే నష్టపోతారు. కానీ నీకు చెప్పిన మాట నువ్వు నెరవేర్చావు, నువ్వు చేశావు, హెచ్చరించావు కనుక నీవు ధన్యుడవని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే నీవు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించే విషయంలో ఇది కూడా ఇమిడి ఉంది. నువ్వు దీవించబడుతున్నావు, విస్తారంగా పరలోకమందు నీకు సంతోషపడుతున్నావు. మరి వాడికి వద్దా పాపం? నీ పొరుగువాడేగా, మీ తోటివాడేగా, అతన్ని కూడా హెచ్చరించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఎప్పుడు చూసినా నీ లిస్టులో కనబడట్లేదేంటి, నీ పేరు ఎక్కడ కనబడట్లేదేంటి, ఎప్పుడు నువ్వు చేయవా అని అడిగే ధైర్యం, హక్కు దేవుడు బైబిల్ నీకు ఇచ్చింది. ఒకరికొకరంటే మీ ఇంట్లో ఉన్న ఇద్దరే కాదు, వాళ్ళు కూడా వస్తారు, సంఘములో వాళ్ళు వస్తారు, సమాజంలో వాళ్ళు వస్తారు, నీకు తెలిసిన వాళ్ళు వస్తారు. తప్పకుండా ఆ పని చేయమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇద్దరు కూడి ఉండటం చాలా మంచిది. ఒకరు పడిపోతే ఇంకొకరు లేపుతారు. మీరిద్దరు కూడా కూడి ఉంటే శత్రువును మీరిద్దరు కలిస్తే వాడిని జయించగలుగుతారని కూడా ప్రసంగిలో రాశారు. లేదా మీ ఇద్దరి బలం వలన మూడవ వాడిని మనము జయించవచ్చు. అది కూడా దేవుడు మనకు చెప్పిన మాట. కాబట్టి ఐక్యతలో కలిసి ఉండడములో, దేవుని మనసు కలిసి ఉండడంలో, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా కుటుంబము సంఘములో ఉన్న మనము ఒకరికొకరము హెచ్చరించుకోవడములో, ప్రేమించుకోవడములో, ఘనపరచుకోవడములో, హెచ్చించుటలో, క్షమించుటలో, సహించుటలో ఇలా చేస్తూ వచ్చామనుకో దుష్టుడు ఓడిపోయే అవకాశము ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మన మనస్సు ఒకటే అయింది కనుక మూడవ వాడుగా వచ్చిన దుష్టుడు వాడిని నశింపజేయడానికి, వాడిని ఓడగొట్టడానికి మనమిద్దరము కారణమవుతాం. అది ఇంటి వాళ్ళు కావచ్చు, సంఘము కావచ్చు, సహోదరుడు కావచ్చు, ఎవరైనా సరే ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉండడం అది శ్రేయస్కరం. హెచ్చరించడం శ్రేయస్కరం, బుద్ధి చెప్పడం శ్రేయస్కరం. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు కూడా మనం ఒకరినొకరిని హెచ్చరించి పురికొల్పాలి అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇలా చేయుట వలన ఏమవుతుంది? ఉభయులు కలిస్తే దుష్టుని ఎదిరించినట్లే బలం పెరుగుతుంది అని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఎంత బలం పెరుగుతుంది? ద్వితీయోపదేశకాండం ఎంత రెఫరెన్స్ 32:30. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు, అంటే ఎన్ని రెట్లు పెరిగింది బలం? 10 times. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇంట్లో కానీ నీ ఒక్కడివి దేవుని కోసం బతుకుతుండగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆజ్ఞలు కట్టడలు గైకుంటే ఏమన్నాడు? భూమి మీద ఉన్న జనాంగం అంతటి కంటే నేను నిన్ను హెచ్చిస్తానన్నాడు. అదే ఇద్దరు కలిస్తే ఆశీర్వాదం కూడా డబల్ అవుతుంది కదా.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్పినట్లుగా మనం ఇద్దరం కలిసి ఉండడం వలన, కార్యాలు చేయుట వలన ఆశీర్వాదం ఎక్కువే అవుతుంది. ఇద్దరం కలిస్తే 10 అంతలుగా శత్రువును తరిమే అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కేవలము దేవుడు చెప్పింది ఎందుకు అనంటే, నీవు దీవించబడమే కాదు, దుష్టుని ఎదిరించడానికి, శత్రువును సంహరించడానికి, శత్రువును తరిమి వేయడానికి అవకాశం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నిన్న కరుణమ్మ వీళ్ళు వస్తే నేను జ్ఞాపకం చేశాను, అమ్మ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకుంటున్నారా, ప్రార్థన చేస్తున్నారా అని. 2005లో దేవుడు నాకు చెప్పాడు ఒక విషయమై. నేను దేవుని సన్నిధిలో ఆ విషయమే ఎత్తి నేను ప్రార్థన చేస్తున్నాను. ఏంటి అంటే, అది టీవీ న్యూస్లో విన్నానో మరి పేపర్లో చదివానో, ఆ టైం నాకు గుర్తు రాలేదు. కానీ ఆ విషయం అయితే నాకు గుర్తు చేశాడు పరిశుద్ధాత్ముడు. నేను ఉపవాసం ఉండి పుట్టింటికి వెళ్ళింది. సన్ని దగ్గర నేను ఉన్నాను. చాలా చిన్న పిల్లోడు, వాడికి పాలు దాపి వాడిని పడుకోబెట్టి ఆ శనివారం ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ప్రార్థనలో సడన్గా నాకు మధ్యలో గుర్తొచ్చింది ఏమని, క్రైస్తవ శాతం బహు తక్కువగా ఉంది అని. అయితే నాకు వెంటనే నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఎందుకని క్రైస్తవ శాతం ఇంత తక్కువగా ఉంది? ప్రభువా, ఒక నాయకుడు ఉన్నాడంటే లక్షల మంది ఆయన్ను వెంబడించే ఫాలోవర్స్ ఉంటారు. ఒక హీరో ఉన్నాడంటే లక్షల్లోనే ఫ్యాన్స్ ఉంటారు కదా. అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు మీరు భూమి మీద ఉన్నప్పుడు, నరావతారిగా ఉన్నప్పుడు, మన యొక్క ప్రయత్నాలు ఎలాగ నిష్ప్రయోజనములైనయో చూడండి. లోకము ఆయన వెంట పోయింది. మరి అప్పుడే లోకము నీ వెంట వస్తే, ఇప్పుడు 2004 సంవత్సరం అయింది. ఇది ఇప్పటి వరకు 5 అనుకుంటా నేను. ఇప్పటి వరకు మరి నీవు చెప్పినటువంటి మాట, ఇంకా 2% క్రైస్తవులు ఎందుకు ఉండాలి, అప్పుడే లోకము నీ వెంట వస్తుంది అని చెప్పారు కదా. మరి ఇంతగా ఎందుకు దిగజారిపోయింది, ఈ సంఖ్య ఎందుకు తగ్గిపోయింది? నాకు అర్థం కావట్లేదు స్వామి, దయతో నాకు తెలియచేయి, నాకు చెప్పు అని గంటలు గడిచిపోతూ నేను ప్రార్థన చేస్తున్నా. ఒక్క మాటని ప్రభు దగ్గర పట్టుకొని అడుగుతూ ఉన్నాను. హృదయం వేదనతో నిండి ఉంది. ఏడుస్తుండే ఎప్పటికో దేవుని స్వరం నేను విన్నాను. ఏమని? 2 కార్యాలు కరెక్ట్గా జరిగిన నాడు మరలా లోకము నా వెంట వస్తుంది అని చెప్పాడు దేవుడు. అవునా, అయితే ఏంటి ప్రభువా అని నేను అడిగాను. ఆయన చెప్పాడు, క్రైస్తవుడుగా బ్రతకట్లేదు, క్రైస్తవుల్లో ఐక్యత లేదు. ఇవి 2 మరలా కరెక్ట్గా జరిగితే లోకం నా వెంట వస్తుంది అని చెప్పాడు. ఈ మాట నువ్వు వెళ్ళిన చోటల్లా నువ్వు వెళ్ళి ప్రకటించు, నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పాడు. ఇంట్లో నా పిల్లలకు నేను చెప్పాను. ప్రతి దర్శనం, ప్రతి మాట, ప్రతి స్వరం వెంటనే ఉదయకాల ప్రార్థనలో చెప్పడం నాకు అలవాటు. అలా నేను చెప్పాను. ఇప్పటి వరకు అలా చేస్తూనే ఉన్నారు. మరి మనం ఎంతగా దాన్ని ఇప్పుడు విన్నారు కనుక మీరు, అది వాస్తవమా కాదా దేవుడు చెప్పిన మాట? నిజంగా క్రైస్తవుడుగా బతుకుతున్నాడా? లేదు. క్రైస్తవులో ఐక్యత ఉందా? లేదు. మొన్న ఆయన ఎవరో చనిపోతే కొద్దిగా వచ్చింది ఐక్యత కదా, రావడం మంచిదే. కానీ అది ఉండాలిగా, అది ఉండాలిగా. ఒక దుర్మార్గుడు వచ్చాడు, డూమ్ అన్నాడు, మళ్ళీ తెల్లారే వచ్చేమంటున్నాడు, యాక్సిడెంట్లో చచ్చిపోవడం కరెక్టే అంటున్నాడు. ఆడట మళ్ళీ క్రైస్తవుడట. పేర్లు చెప్పట్లేదు నేను, ఓకేనా? మీకు అందరికీ నాకంటే ఫాస్ట్, మీకు అన్నీ తెలుసు, ఓకేనా? కాబట్టి క్రైస్తవుల్లో ఐక్యత లేదు అసలు. దైవజనుల్లో ఐక్యత ఉందా? ఒక సొసైటీలో ఐక్యత ఉందా? ఒక సంఘాల్లో ఐక్యత ఉందా? మరి ఎలా దేవుని రాజ్యం ఎలా స్థాపించబడుతుంది? అందుకే దేవుడు 2తో ప్రారంభించి చెప్తున్నాడు ఈ పూట, ఇది సమాజం దాకా పాకడానికి మనమే కారణం అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనలో ఉన్న, మన సంఘములో ఉన్న ఏ 2 పక్కకు అడిగి దుష్టుడు ఏదైనా చెప్పితే మన ఐక్యత వాడికి తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనమందరము కూడా అలాగే ఉంటే, ఒకడు 1000 మందిని తరిమితే 2 10,000 మందిని తరిమే అంత ఆ శక్తి, ఆ పవర్ మనలో కనబడితే
తప్పకుండా దేవుడు ఆశించినటువంటి సంఘం స్థాపించబడుతుంది, సంఘ విస్తరణ జరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు గమనిస్తుండ్రో లేదో, క్రైస్తవుల మీద వ్యతిరేకంగా ఎవరైనా వస్తే ఏం జరుగుతుందో వెంటనే దేవుడు చూపిస్తున్నాడు. ఆలస్యం ఏమీ జరగట్లేదు. ఓకేనా? కాబట్టి మన ఐక్యత మన సంఘ ప్రబలడానికి ఉపయోగపడాలి. సాటి మనుషులు దేవుని ఎరిగి దేవుని దగ్గరికి రావడానికి ఉపయోగపడాలి. మనకే ఆశీర్వాదం, మనమే దేవుని రాజ్యంలో వెళ్ళి మనమే అక్కడికి వెళ్ళడానికే ఇప్పుడు దేవుడు మాట్లాడటం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ ఇంటి నుండి ప్రారంభించబడిన ఈ మంచిది మనం ఏం చేయాలి? సమాజం మీద ప్రభావం చూపే అంతగా ఈ కార్యాలు మనలో జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4 నుండి 6 వరకు చదివితే, యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటంలో గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి, నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చెను. మీరు పట్టణంలో వాని వెంటపోయి నా పరిశుద్ధ స్థలం దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలెను గాని ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. చాలండి. ఏమండి? యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యములను గూర్చి ప్రలాపించి మూలుగిడ్చు మొరపెట్టుచున్న వారిని మీ నొసరు మీద గుర్తెయ్యమని చెప్పాడు. ఓకేనా? ఏమండి? యెరూషలేములో జరిగే గొడవలు మాకెందుకండి అంటారా? చెప్పండి. అంటే మనము ఒకరికొకరము వాక్యానుసారంగా నిలబడే వారమైతే, హెచ్చరించుకునే వారమైతే, బుద్ధి చెప్పే వారమైతే, క్షమించుకునే వారమైతే, లోబడే వారమైతే, సహించే వారమైతే వెంటనే మన దృష్టి దేశం మీదకి వెళ్ళిపోద్ది. అనగా నామకార్థ సంఘాల గురించినటువంటి బాధ మన హృదయంలో కలుగుద్ది. అసలు మనమే లేయమైతివి, మనమే ఎక్కడున్నో మనకే అయోమయంగా ఉండి ఇక అడ్డేటి వెళ్ళిపోద్ది, మన దృష్టి వెళ్ళదు కదా. అంటే ప్రభు చెప్తున్నాడు, నీకు నీవు సరిపెట్టుకోకుండా సరి చేసుకొని నీకు నీవు ఈ వాక్యములో వ్రాయబడిన ఇవన్నీ కూడా కుటుంబములో, సంఘములో ఒకరికొకరం చేసుకోగలిగితే వెంటనే అక్కడ జరుగుతున్నటువంటి హేయ కృత్యాలు మనకు కంటపడతాయి, మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? వాళ్ళకి వెళ్ళి చెప్పక్కర్లేదు. ఏం చెయ్యాలి? మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా హెచ్చరించడానికి ఏ సంఘానికి ఆ సంఘానికి, ఏ కుటుంబానికి ఆ కుటుంబానికి, ఏ సహోదరుడు వాళ్ళకే దేవుడు ఇచ్చాడు అథారిటీ. అలా మనం సరి చేసుకుంటే మనమంతా కలిసి అప్పుడు అది గుర్తించి మనం ప్రార్థన చేయడానికి కుదురుతుంది. ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండండి అన్నాడు కదా. అప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనకు మనం ఏం చేస్తామండి? ఒక అంశం ఇచ్చారు, ఆ హింస ఆ ప్రార్థనలో మనం అందరం ఏం చేయాలండి? ఏకీవించడం అంటే ఏంటండి? ఆమె ఏడితే నువ్వు ఏడవాలి, ఆమె మూలిగితే నువ్వు మూలవాలి, ఆ మనస్సు నీకు రావాలి. ఏంటి ఎప్పుడు చూసినా ఏడుపుడు పాడుతుంది, ఏం పని లేదనుకుంటా. నీళ్ళకు కూడా నెత్తిన పెట్టుకొని వచ్చిందమ్మ గుడికి. మనస్సులో కూడా, నీ ఆలోచనలో కూడా అలాంటిది రాకూడదు. నువ్వు పై కనకపోవచ్చు, కానీ నువ్వేకీభవించింది ఎక్కడా అంటే నీవు అదే మనసుతో నువ్వు ప్రలాపించట్లేదు కనుక, అదే మనసుతో నువ్వు ప్రార్థించట్లేదు కనుక, అదే రోదన నీలోకి రావట్లేదు కనుక. అలా వస్తే మన నొసట ఒక చక్కని గుర్తు వేయబడుతుంది అని దేవుని వాక్యం ద్వారా. ఆమెకి ఏడవడం ఇష్టం అండి, అందుకే ఆమె ఏడుతుందండి. జఫన్య గారిని ఒక ఆయన అన్నాడు కదా, క్రిస్మస్ రోజు కూడా ఎడతాడు చూడు, ఆడేనా జఫన్య అన్నాడు. అంత పరుషంగా మాట్లాడాడు. అవును, క్రిస్మస్ ఎందుకో అర్థం తెలియని, యేసయ్య ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు అర్థం తెలియని పండగ చేస్తుంటే ఏడవకి ఏం చేస్తామండి? అవునా కాదా? ఎందుకు పుట్టాడు ఆయన? ఇందు నిమిత్తమే అని
పుట్టిందే చావడానికి అని చెప్పాడు ఆయన. అవునా కాదా? సర్వలోక పాపమును మీదేసుకొని దాని కొరకు బలి అయి మరణించడానికి నేను వచ్చాను, ఎందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు కదా. కావున మరి క్రిస్మస్ పండగలాగానే ఉంది. బర్త్డే బేబీని మర్చిపోయి బర్త్డే చేసుకుంటుంటుంది, ఏమైనా పద్ధతి ఉంటుందా? దానికోసం ఏడవాలా వద్దా? అమెరికాలో బర్త్డేకి పిలువబడితే తల్లిదండ్రులు మా బాబు పుట్టాడు రండి అని పిలిస్తే వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ చలి ఎక్కువ కదండి, కోట్లు వేసుకొని వస్తారు కదా. అలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఉయ్యాలతోటి మీద వేసినట్ట కోట్లు మొత్తం. ఓకేనా? వచ్చారు వాళ్ళు హాయ్ హాయ్ అని తల్లిదండ్రులు కదా, ఈ బాలుడు కదా ఆహ్వానించేది వాళ్ళు కదా, వాళ్ళని బాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇచ్చే వినోదాలు ఆరగించి అంతా చేసి తీర పోయే ముందు గిఫ్ట్ పెడదామని, ఏడు మీ బాబు అంటే ఈ పిలిచిన వాళ్ళు కూడా అందులోనే మునిగిపోయారు. అంతా వెతుక్కునేసరికి కోట్లు ఒక్క దగ్గర వేయబడి తీస్తే అక్కడ పిల్లోడు చచ్చిపోయి ఉన్నాడు. అట్లాగే క్రిస్మస్ చేస్తున్నారు దేశం అంతా. దేవుని పట్టించుకోవట్లేదు, దేవుని ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదు. అందుకని ఏడవాలా వద్దా? అందుకని యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యంలో ఒకడన్నాడు, బుద్ధిమంతుళ్ళ క్రైస్తవుడు ఒకడు, ఏమని, నేను పండగే తాగుతానండి, ఎప్పుడు తాగను. ఏంటి పండగ ఎందుకు తాగుతున్నావు అంటే సంతోషం కదండి పండగ. మళ్ళీ ఇంకోసారి పట్టబడ్డాడు, అరే ఇప్పుడు ఎందుకు తాగేవారా అంటే దుఃఖం వస్తే కూడా తాగుతానండి. ఎప్పుడు తాగుతావు ఎదవా, అంతేనా కాదా? ఇలాంటి వాళ్ళు క్రైస్తవులని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నాడు. వాడు ఇంట బయట ఎవడైనా సరే మనం ఏం చేయాలి? వాళ్ళ కొరకు ప్రలాపించి ఏడవమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువ మోస్తూ దేవుడు చెప్పాడు, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు. యెరూషలేములో జరుగుతున్న హేయ కృత్యాల గురించి మీరు ప్రలాపించి ఏడిస్తే గనక మీ నొసట నేను ఒక గుర్తు వేస్తాను అన్నాడు. దూతకు ఆజ్ఞాపించాడు. అయితే ఘోరం బాధాకరమైన విషయం ఏంటంటే, నీవు ఎవరికైతే ఆ గుర్తు లేదో వారిని సంహరించడం మొదలుపెట్టు అన్నాడు. అది కూడా పరిశుద్ధ స్థలములోనే మొదలుపెట్టు అన్నాడు. పరిశుద్ధ స్థలం అంటే ఎక్కడండి? ఆలయం. ఆలయములోనే మొదలు పెట్టమంటే అక్కడ 8వ వచనం చదివితే, నేను తప్ప ఎవరునూ శేషింపకుండా వారు హతము చేయుట నేను చూచి సాష్టాంగపడి ఏడుస్తున్నాడు యెహెజ్కేల్ తప్ప ఎవరు మిగిలిపోలేదండి, అందరు పోయారు. అంటే ఆ గుర్తు వేయించుకోదగిన అర్హత కలిగిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఎవరికి పట్టట్లేదు, గుడికొచ్చి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ దినం మనకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆలయానికి వస్తున్న మనల్ని మనం పట్టించుకోవాలి, పక్కోన్ని పట్టించుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ యెరూషలేమును గురించి పట్టించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫస్టే మనము చదువుకున్నాం, ఒకరికొకడు వందనాలు చెప్పుకోండి. వచ్చిందా అది లేదా? అసలు మొదలదే పోయే ఇక ఇవన్నీ అండి. నువ్వు వందనమే చెప్పవు కానీ బ్రదర్ నీ దగ్గర ఇది ఉంది అంటాడు, ఇంకా ఎంత లేచిపోతాడు. అవునా కాదా? వందనం చెప్పడమే చేత కాదు నీకు, నన్ను ఎందుకు చెప్తున్నావు అంటాడు. అవునా కదా? అంటే మనం ప్రారంభించాల్సింది ఒకడికొకడు వందనాలు చెప్పుకునే మొదలు హెచ్చరించాల్సినంత స్థాయికి మనం ఎదగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరికొకరు క్షమించుకోవాలి, ఒకరికొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు మనస్సు కలిగి ఉండాలి, ఒకరినొకరు సహించాలి, ఒకరినొకరు హెచ్చరించు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు పురికొల్పుకోవాలి. ఇవన్నీ చేయగలిగితే తప్పకుండా మనం ఆయన బిడ్డలం అవుతాము. మన నొసటకు గుర్తు వేయబడుతుంది. ఇది దాటి మనం ఆ వైపు దృష్టి సారిస్తాం. వాళ్ళందరి కొరకు కూడా మనం ప్రార్థన చేసే వాళ్ళగా ఉంటాం. యెరూషలేము అంటే నామకార్థ సంఘములు ఎలా ఉంటే నాకెందుకు అనొద్దు. దేవుడు ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టాడు. మన సంఘాన్నే ప్రేమిస్తానని గిరిగీసుకొని ఉండొద్దు. మనం ప్రభు ప్రేమించినట్టే మనం అందరినీ ప్రేమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాళ్ళ కొరకు కూడా మనం ప్రార్థించాలి. మనం ప్రార్థిస్తేనే ఆ మనస్సు మనకంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, నా ముఖ పరిచయం లేని వారి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ నామకార్థ క్రైస్తవ సంఘాలు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు మనకు తెలియకపోవచ్చు, కానీ ఇలాంటి హేయ కృత్యాలు, దేవునికి నచ్చనివి, దేవుడు మెచ్చనివి జరిగిస్తున్నటువంటి వాళ్ళు ఉండారు. వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తాను అని మనము ఒక నిబంధనలోకి రావాలి, ఒక నిబంధన మనం తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధనలోనేమి కొత్త నిబంధనలోనేమి దేవుడు ఆయన మనస్సే చెప్పింది, ఒంటరిగా ఉండడం మంచిది కాదు, ఇద్దరు కలిసి ఉండాలి. ఆ కలిసి ఉండడమే అన్న మా పదములోనే సహించడం వస్తుంది, ప్రేమించడం వస్తుంది, లోబడడం వస్తుంది, అలాగే ఒకరినొకరు హెచ్చరించుకోవడం, ఒకరినొకరు పురికొల్పుకోవడం, ఇవన్నీ కూడా వస్తాయని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆనాడు ఆదాము ఒంటరిగా ఉండకూడదని ఆయన మరో స్త్రీని చేశాడు. అలా కుటుంబాలను కాకుండా సహోదరులుగా ఒక కుటుంబంలో మనం కూడా ఒకరికొకరము హెచ్చరించుకొని పురికొల్పుకొని చేయాలి. ఎందుకు అంటే బలం పెరుగుతుంది, దుష్టుని ఎదిరించగలుగుతాం, సాధించగలుగుతాం. నువ్వొక్కడివి కష్టపడితే ఒక 10 ఆత్మలను నువ్వు తీసుకొస్తావేమో, ఇద్దరు కలిసి మీరు చేస్తే 1000 ఆత్మలు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప ఆశీర్వాదం అందులో కనబడుతుంది కనుక తప్పకుండా ఈ విషయాలను మనం పాటించాలని, మనం నెరవేర్చాలని మనం ముఖ్యంగా క్రైస్తవుడుగా బతకట్లేదు, ఆ సంగతి మనకు బాగా తెలుసు. మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. క్రైస్తవులు ఐక్యత లేనే లేదు. అది కూడా మనం ఆ విషయాన్ని ఎత్తి మన ప్రార్థనలో తప్పకుండా ప్రార్థన చేయాలి. ముందు మన ఇంట్లో రావడానికి మనం చూసుకోవాలి, ఏకీభవించే మనస్సు మనకు రావాలి. ఇక్కడ చూడండి, పౌలు శీలలు ఇద్దరు, తిమోతి తీతు ఇలా రాయబడిందా లేదా? బర్నబా మార్కు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరిద్దరుగానే దేవుడు పంపాడు శిష్యులను. వీళ్ళు కూడా అపోస్తలుల కార్యంలో వీళ్ళు కూడా అలాగే చేసి, ఎక్కడ చూసిన పేతురు, యోహాన్ కనబడుతూ ఉంటుంది మనకు. కాబట్టి మనం కూడా ఇలా ఇద్దరంగా సహోదరులంగా దేవుని పనిలో పాటుపడి, వాక్యం ఏం చెప్తుందో అది ఉన్నది ఉన్నట్టు మీరు వాక్యం చదువుకోండి. మీ అందరి దగ్గర బైబిల్ ఉంది. అక్కడ ఆగిపో. ఒకవేళ ఎక్కడ నీవు చేయట్లేదు, అక్కడ నువ్వు ఆగిపోయి అది చేసే వరకు ప్రభా నాకు కృప చూపని మన ప్రార్థన. నేను ప్రేమించట్లేదు, నేను లోపడట్లేదు, నేను హెచ్చరించట్లేదు, నేను ఏమి క్షమించట్లేదు, సహించట్లేదు, కాయసం వందనమే చెప్పట్లేదు, ఇంకెలా? ఇంకో విషయం మనం చదువుకొని ప్రార్థన చేసి ఇలా చెయ్యమని చెప్పగలిగిన వారు ఎవరు అనంటే ప్రతి ఇంటి యజమానులే. ఓకేనా? ఎక్కడ దాకా ఇది? గుళ్ళో వచ్చి పెద్దోళ్ళమై మనము నేర్చుకుంటే మనము దీన్ని ఎక్కడి నుండి ఇంప్లిమెంట్ చేయాలి? ఇంట్లో నుండి మొదలు పెట్టాలి. అవునా కాదా? 78వ కీర్తన 3 నుండి 5 వరకు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 78వ కీర్తన 3 నుండి 5 వరకు. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకయుండి. అలాగే 8 కూడా చదువు తల్లి. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. చాలండి. ఏమండి, ఇవన్నీ ఎవరు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలట? ఇంటికాడ చెప్పరు. ఇక్కడ గుళ్ళోకి వచ్చాక ప్రేజ్లాడి చెప్పు, ప్రేజ్లాడి చెప్పు అంటే చిన్నపిల్లల్ని సంటుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చి అడిగాము అప్పుడు అప్పుడు అదేమి కొత్త అని ముందే ఆలోచిస్తే భయం కదా, చేయరు. ఇవన్నీ మనం ఎక్కడ నేర్పాలట? ఇంటి దగ్గర నేర్పాలి. ఈ మంచి సుగుణాలు, ఈ మంచి పద్ధతులు, ఈ మంచి సహించి ఇవన్నీ కూడా పిల్లలకు నీవు చేస్తే పిల్లలకు నేర్పడం వస్తుంది కదా. పిల్లలకు నేర్పాలి. దైవజనులకు, పెద్దవాళ్లకు, సంఘంలో ఉన్న ఒకరికొకరికి, అందరికీ. కొంతమంది పాస్టర్లకే చెప్పి వెళ్ళిపోతారు పిల్లలు. మరి సంఘం అంతా ఏమవ్వాలి? వాళ్ళు మీ పిల్లలకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాదా? అవునా కాదా? మరి మీ పిల్లలకి ఎందుకు చెప్పరు?
చెప్పాలా వద్దా? మనలో మాట, అవునా కాదా? అంటే నీవు లేకుండా కూడా పెద్దలు కనబడితే వెంటనే నమస్కారం చేయగలిగిన ప్రైజ్ ద లార్డ్ చెప్పగలిగిన స్థాయి పిల్లలకు రావాలి. అలాగే అవన్నీ కూడా మీరు మీ పిల్లలకు మీరు నేర్పండి. అలాగే దేవుని 8వ వచనం ఏముందమ్మా? నీవిచ్చిన శాసనములను, ధర్మశాస్త్రములు మనకు అనుగ్రహించింది ఎందుకు అంటే మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలపాలని కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పెద్దవి చెప్పకముందు ఈ చిన్న ముందు నేర్పండి, అవునా కాదా? దేవుడు చేసిన కార్యాలు చెప్పమన్నాడు, దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చెప్పమన్నాడు. ఇవెందుకు అని మీ పిల్లలు అడిగితే నోరు మూసుకొని అవతల పోరా, నీకు ఇవన్నీ ఎందుకు అనవద్దు అని కూడా నేను చెప్పాను చాలాసార్లు, అవునా? తప్పకుండా వాళ్లకు చెప్పాలి. కాబట్టి ఈ చిన్నయే మనము నేర్పనప్పుడు ఇంకా పెద్ద ఏమి నేర్పడం మనకు కుదరదు కదా. కాబట్టి మనం ముందు ఇవన్నీ మనకు నేర్పాలి. ఎవరికి సుంకమో వారికి సుంకము, ఎవరికి సన్మానము వారికి వారి రుణములు తీర్చమని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుండి ఇవన్నీ నేర్పడం మనం మొదలు పెడితే మనము నేర్చుకున్నది మనం అనుసరిస్తాం. పిల్లలకు నేర్పబడింది అక్కడి నుండి మొదలుపెట్టి అన్నీ అనుసరిస్తారు. అంటే పిల్లలకి ప్రైజ్ ది లార్డ్ పెద్దోళ్ళు చెప్పొద్దా? నువ్వు ఎదురుపడమ్మా నేను చెప్తానని చెప్పండి అందరికీ. అప్పుడు మేమందరం ఎదురుపడితే నువ్వు చెప్పుదు. కానీ అట్టే ఉంటుంది కొంతమంది. మరి మీరు ఎదురుపడలే కదా నేను చెప్దామంటే అన్నట్లుగా ఉండొద్దు. సహోదరులు కనుక మనం ఒకరికొకరు వందనాలు చేసుకోవడం, ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోవడం, బైబిల్ నేర్పించిన సత్యం కానీ మనం ఏదో కొత్త తెచ్చుకున్నది కానే కాదు. మన పిల్లలకు మనము నేర్పాలి, దానిని మనము అనుసరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా చిన్నది పెద్దది దేవుని వాక్యమే మనకు బోధిస్తుంది. వాక్యములో ఉన్నదేది మనం మానకూడదు, లేనిదేది మనము చేయాల్సిన అవసరము చేయొద్దు కదా. దేవుని వాక్యంలో ఏముందో అది చేద్దాం, ఏది లేదో అది మానేద్దాం. ఏది చెయ్యమన్నారో అది చేద్దాం, ఏది వద్దన్నాడో అది మానేద్దాం. అలా మానేసి మనము మన పిల్లలకు, సంఘానికి, దేవునికి మహిమకరంగా మనము మన కుటుంబాలు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. అందరం మోకరించినట్లయితే